పారా పారా అన్నప్పుడు పారా ప్రజల యొక్క సాగునీరు తాగునీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క కోళ్ళ ఫారం నుంచి వచ్చిన నీళ్లు వాటిని కలవడం వల్ల మరి కాకతీయులు నాటి చెరువులన్నీ మంచినీళ్ళ చెరువుగా పేరుగాంచిన ఈ చెరువు కాలుష్య కాసారంగా మారిపోయింది. ఇలా మారడం ఒకటే ఈ ఒక్క చెరువు అది ఒక రాయపర్తి గ్రామ ప్రజల సమస్య కాదు, మొత్తం టోటల్గా మండలంలో అందరి సమస్య. ఎందుకంటే కాకతీయులు ఒక చెరువు నుండి ఇంకో చెరువుకు, ఇంకో చెరువు నుంచి ఇంకో చెరువుకు లింక్ ఉండేది. వీటిని చైన్ సిస్టంగా ఉన్నాయి. ఈ చెరువులన్నీ కూడా కాలుష్యం కూడా అదే మాదిరిగా మరి సత్యనారాయణ హ్యాచరీస్ వారు చేయడం జరిగింది. ఈ నీళ్ళన్నింటినీ వాళ్ళు వదిలించుకోవడానికి ప్రజలు తాగే నీళ్ళ లోపల ప్రజలు సాగునీరుగా దాన్ని అన్నిటి కూడా కాలుష్యంగా మారుస్తూ ఉన్నారు. ఇలా మార్చడం వల్ల మరి మా యొక్క ఆరోగ్యాలు బాగా దెబ్బతింటూ ఉన్నాయి. మరి ఈ క్రమం లోపల గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా చైతన్యవంతం అయ్యి మరి నీటిని పరిశీలిస్తే దీంట్లో పొల్యూటెంట్స్ ఉన్నాయనేది తేలింది. మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఈ నీరంతా కూడా క్రోమియంతో, కోబాల్ట్తో, మెగ్నీషియంతో, ఇతర కార్బన్ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారిని, రాజకీయ నాయకులందరినీ ఇవాళ రాజకీయానికి అతీతంగా గ్రామంలో ఉన్న 48 మంది యువకులు, సుమారు రైతులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సత్యనారాయణ హెచ్చరీస్కి విచారణకు వచ్చినటువంటి డిఈ గారిని, ఈఈ గారిని కలవడం జరిగింది. ఈ క్రమం లోపల మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రదీప్ రావు గారిని కానీ సత్యనారాయణ యజమాన్యాన్ని కానీ దయచేసి మా ప్రాణాలు ముఖ్యమా మీ లాభాలు ముఖ్యమా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ మా ప్రాణాలు ముఖ్యం అనుకుంటే మీరు వెంటనే ఈ హ్యాచరీని మూసేయండి, లేదా ఈ యొక్క కాలుష్యం ఏర్పడకుండా నివారణ చర్యలు తీసుకోండి. అంతేగాని మీ ఇష్టారుష్టిగా చెరువులన్నిటిగా ఈ పొల్యూటెంట్స్తో కనుక నింపినట్టయితే మేము రాయపర్తి గ్రామ ప్రజలు చూస్తూ ఊరుకోము. మీ యొక్క హ్యాచరీ మూసేంత వరకు కూడా మేము, లేదా మీరు చర్యలు తీసుకునేంతవరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇలా కొనసాగిస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా ప్రముఖంగా ఉన్నట్టు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. దయచేసి ఫస్ట్ ఈ కాలుష్యాన్ని రాకుండా చూడండి. తర్వాత మీరు ఒకవేళ మేము అట్లా సంతృప్తి చెందినట్టయితే ఓకే, లేదు అంటే మేము తీసుకోవాల్సిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.